ఇప్పటికీ అనేక శతాబ్దాల క్రితం ప్రాచీన భారతదేశంలో ఒక బౌద్ధమత గురువు గౌతమ బుద్ధుడు నివసించాడు. ఆయన జ్ఞానోదయం పొందిన అనంతరం జ్ఞానమార్గంలో అనేక మంది అనుచరులకు మార్గనిర్దేశం చేశాడు. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి పర్యటిస్తున్నప్పుడు ఒక చిన్న గ్రామంలోకి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఒక ధనికుడి కుమారుడు ఉండేవాడు. ఆ బాలుడు చాలా అహంకారంతో ఇతరులను ఎల్లప్పుడూ కించపరుస్తూ ఉండేవాడు. బుద్ధుని ఆ గ్రామంలో వచ్చిన సంగతి తెలుసుకున్న ఆ బాలుడు బుద్ధుని శ్రద్ధను ఆకర్షించడానికి బాలుడు నవ్వుతూ అది ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోయాడు. బుద్ధుడు సున్నితంగా అతనికి ఒక పాఠం నేర్పించాడు. బుద్ధుడు ఒక చిన్న కొమ్మను తీసుకుని ఈ కొమ్మను పగలగొట్టవచ్చు కదా అని అడిగాడు. బాలుడు ఆశ్చర్యపోయా. అవును, అది చాలా సులభం అని చెప్పాడు. బుద్ధుడు కొమ్మను పగలగొట్టి ఇప్పుడు ఈ కొమ్మను మళ్లీ జతచేయగలవా అని ప్రశ్నించాడు. బాలుడు అణచివేసి లేదు, అది అసాధ్యం అని చెప్పాడు. అప్పుడు మనస్సు కూడా అంతే. ఒకసారి పగిలితే దానిని మళ్లీ జతచేయడం కష్టం. అందువల్ల మన మాటలు, ప్రవర్తన మృదువుగా ఉండాలి. అహంకారం, ద్వేషం మనస్సును పగలగొడతాయి, ప్రేమ, క్షమ మరలే జతచేస్తాయి. ఆ బాలుడు బుద్ధుని మాటలను విని తన తప్పును గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను మారిపోయి దయామయంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ కథ ద్వారా బుద్ధుడు మనల్ని అహంకారాన్ని వదిలేసి ప్రేమ, క్షమతో జీవించాలని నేర్పించాడు.